ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుసరణ బృందం అంతా కలిసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సానుభూతి కుటుంబాలు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఈ విధంగా కొట్టి రక్తశక్తం చేసి పడేస్తే ఆనాడు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోకపోతే మా వాళ్ళనే బెదిరించి ఈ కంప్లైంట్ ఇస్తే తీసి ఇసిరి పక్కన పడేసిన నేను చెప్పిన భాష ఆనాడు ఉన్నటువంటి ఎస్ఐ గారు వాడిన భాష అది. ఇలాంటి యొక్క దీన్ని వైసీపీ వాళ్ళు మర్చిపోవడం దురదృష్టకరం. అదే కాదు, వాళ్ళు నిన్న వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యాలు మాజీ శాసనసభ్యులు వారు నిన్న తెలుగుదేశం పార్టీ వారు భోగోలు మండలంలో దౌర్జన్యాలు పెరిగిపోయి పోలీసుల అరాచకాలు పెరిగిపోయినారు. అయ్యా, మీరు 2019 సంవత్సరం నుంచి 2024 వరకు మీరు చేసిన అరాచకాలు ఒక్కసారి మీ చిట్టా 1, 2, 3 ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను ఈ సందర్భంగా. కోలదిన్నె గ్రామం అదైతే బిట్రగుంట పంచాయతీలో 2022లో ఎంపీటీసీ ఎలక్షన్ జరగబోతే మా క్యాండిడేట్ ఒక్కరే ఆడ పోటీ చేసి గట్టిగా నిలబడితే మీరు చిన్న సంఘటన మా వాళ్ళు బూత్లోకి వెళ్తున్నారు అడ్డగిచ్చి ఆనాడు ఎస్సీ కేసు పెట్టింది మీరు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. రాయి విజయ్ అనే వ్యక్తిని, బసిరెడ్డిని, ఇంకొకరిని 5-6 మందిని పెట్టారు. అప్పుడే ఓటేసేదానికి వచ్చినటువంటి బసిరెడ్డి కుమారుడు బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి కూడా వస్తే ఆ కుర్రోడిని కూడా వదలకుండా కేసు పెట్టిన వేధించిన చరిత్ర మీదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే కాదు, ఆ తర్వాత కొండపెట్టడంలో చిన్న 2 తగదా వచ్చి వాళ్ళు కొట్టుకుంటే ఆ ఊర్లో లేనటువంటి వ్యక్తి రాయి విజయ్ అనే వ్యక్తి మీద మీరు 307 పెట్టి 28 రోజులు జైల్లో పెట్టించిన ఘనత మీది కాదా అని చెప్పి ఈరోజు సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆ తర్వాత గ్రామంలో చిన్న మీ యొక్క వేధింపులు తట్టుకోలేక అడ్డం తిరిగినటువంటి రాయి వెంకటేశ్వరుల్ని స్టేషన్కి పిలిపించి మీరు కానీ ఒప్పుకోకపోతే మీ మీద రేప్ కేసు పెడతామని బెదిరిస్తే ఆనాటి ఎస్ఐ అతను భయపడిపోయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేది వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా ఇది ఎస్వీపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి మా దళిత నాయకుడు కాకి తిరుపతయ్య ఆ ఊర్లో చిన్న ఘర్షణ జరిగితే పోలీస్ స్టేషన్కి అందరితోటి వస్తే అతన్ని పోలీస్ స్టేషన్లోనే 20 మంది వైసీపీ యొక్క కార్యకర్తలు చుట్టుముట్టి విపరీతంగా కొడితే ఎస్ఐ గారి దగ్గరికి పోతే వీళ్ళ మీద 8 మంది మీద కేసు పెడతారు. ఇది ఎక్కడే విచిత్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాం. ఆ రోజు మేమందరం కూడా మా పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము పోతే మేమేం చేయలేము అయ్యా, పై వాళ్ళు ఒత్తిడి, మా ఎమ్మెల్యే గారు ఆనాటి ఎమ్మెల్యే గారు ఒత్తిడి అని చెప్తున్నారు. ఇవన్నీ మీరు మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అదే కాదు, భోగోల మండలంలో మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ చిన్న కార్యక్రమం చేసినా పోలీసులు అరెస్ట్ తీసుకుపోయేది బండి ఓవర్, ఎంఆర్ఓ దగ్గర పెట్టేది, ఉదయం తీసుకుపోతే సాయంకాలం దగ్గర పెట్టేది, సాయంకాలం వదిలేది. ఇది మీకు కళ్ళకు కనిపించలేదా అని నేను అడుగుతున్నా. ఏ నాయకుడు వచ్చి వస్తుంటే మేము ఫ్లెక్సీ కడితే మా మీద కేసులు, మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉదయం తీసుకుపోతే సాయంకాలం దాకా పెట్టిన ఎస్ఐ బలరామయ్య గారు, అందులో సుమన్ ఎస్ఐ గారు చేసిన పాపం మేము ఈరోజు చూసుకుంటే తెలియదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మాకున్నటువంటి దళిత కార్యకర్త ఒక ట్రాక్టర్ తెలుగుదేశం పార్టీలో నుంచి ఉంటే ఆనాడు ఆ యొక్క దళిత కార్యకర్త మావాడైతే ధన్యాసి శ్రీధర్ అనే వ్యక్తి రామసంపాలెం విశ్వనాథపురం రామసంపాలెం ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ట్రాక్టర్ కొనుక్కున్నాడు, బతుకుతుంటే ఒక్క ట్రిప్పు తువ్వ ఇసుక, అది పెన్నా ఇసుక కాదు, తువ్వ ఇసుక తీసుకొచ్చుకుంటుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుకొని 33 రోజులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా విడుదల చేయకుండా ఆ పోలీస్ స్టేషన్ ట్రాక్టర్ మీద మట్టి మొలిస్తే 2 అడుగులు మట్టి మీద గడ్డి వస్తే అప్పుడు దాకా వదల్లా. చివరికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకొని నేనే రంగంలో దిగుతాను, ధర్నా చేస్తానంటే అప్పుడు వీరు ఎస్ఐ గారు విడుదల చేశారు. భోగోల మండలంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా మీ మీద దౌర్జన్యం చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా సందర్భంగా నేను అడుగుతున్నా. మాకు తెలుగుదేశం పార్టీలో ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత కేవలం మీ అభివృద్ధి అనే కాన్సెప్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు, కానీ ఇలాంటి యదవ సంస్కృతి, రౌడీజ సంస్కృతి మాకు మా ఎమ్మెల్యే గారు చెప్పలేదు, ప్రోత్సహించలేదు. మేము కూడా ఆ వైపు ఎక్కడ కూడా ఏ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. కానీ మీరు ఈరోజు కూడా మీ యొక్క పాత సంస్కృతిని పోగొట్టుకోకపోతే
మీరు ఇంకా మా మీద దౌర్జన్యం చేయాలంటే, మీరు మారణాయుధాలతో మా మీద ఏదో రౌడీని చలాయించాలంటే ఎలా, మీరు ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతున్నాను. మా భోగల మండల పదహార పంచాయతీలు ఏ నాయకుడైనా ఏ వైసీపీ నాయకుడి మీద ఏమైనా దౌర్జన్యం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మీరు ఈరోజు కూడా ప్రతి విషయంలో కూడా మీ యొక్క గత సంస్కృతిని, గత పద్ధతులను మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు ఇంకొకసారి మీ పత్రికా విలేకరుల ద్వారా, పత్రికా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.